రామయ్య, తోటపల్లికి సంరక్షకుడు కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు మరియు ఆ ఊరు పేరు తోటపల్లి. తోటపల్లి గ్రామంలో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఊరిలో పిల్లలు, పెద్దలు కలిసి మెలిసి ఉండేవారు. తోటపల్లి వాసులంతా వ్యవసాయంపై ఆధారపడి పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. శాంతి నిండిన తోటపల్లి గ్రామంలో బంగారు వరి పంటల మధ్య ఉదయం మొదలవుతుంది. రామయ్య సాధారణమైన రైతు కాని తెలివైన రైతు. తన రోజును పెద్ద వేప చెట్టు కింద ప్రార్థనతో ప్రారంభిస్తాడు. ఒక సాయంత్రం ఆకాశం ఎర్రగా మారినప్పుడు ఒక రహస్య సందేశవాహకుడు పురాతన స్క్రోల్తో గ్రామానికి వచ్చాడు. ఆ స్క్రోల్ మసక చీకటిలో స్వల్పంగా ప్రకాశించింది. ఆ స్క్రోల్ రామయ్య యొక్క ప్రతిజ్ఞను వెల్లడించింది. అతడు గ్రామాన్ని రాబోయే విపత్తు నుండి కాపాడాలి. మొదట మొహమాటంగా ఉన్న రామయ్య తన బాధ్యతను స్వీకరించాడు. నక్షత్రాల దారిలో నడుచుకుంటూ తన నమ్మకంతోనే ఆయుధంగా రామయ్య పర్వత సిద్ధుని జ్ఞానం కోసం విపత్కర ప్రయాణం ప్రారంభించాడు. పర్వత శిఖరంపై సిద్ధుడు ప్రకృతి శక్తిని ఉపయోగించి గ్రామాన్ని కాపాడే రహస్యాన్ని వెల్లడించాడు. అది ధైర్యం, త్యాగం మరియు తనపై నమ్మకం అవసరం. ఇప్పటికే గ్రామంలో నల్లటి మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. గ్రామం వద్ద ఆకాశం మసకబారింది. తీవ్రమైన తుఫాను సమీపిస్తోంది. రామయ్య గ్రామస్తులను ఏకతాటిపైకి తెచ్చి ప్రకృతి శక్తిని ఉపయోగించి రక్షించగలిగాడు. తుఫాను పారిపోయిన తర్వాత గ్రామం నూతన ఆశ మరియు ఏకతా వాతావరణంలో నిండిపోయింది. రామయ్య ఇప్పుడు ఒక శకం మళ్లీ తన సాధారణ జీవితాన్ని కొనసాగించాడు, తరాలను ప్రేరేపించాడు. తర్వాత రోజు సూర్యుని కాంతితో గ్రామం మొత్తం మళ్లీ కొత్త శకం ప్రారంభమైంది. ఇంకా తోటపల్లి ప్రజలు యథావిధిగా తమ పంట పొలాలకు వెళ్లి పని చేసుకునేవారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు సపోర్ట్ చేయండి.